అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ ఫుల్ ఎయిర్ టీవీ. ఏదైతే తెలంగాణ టీజీఆర్టీసీ 2025కి సంబంధించి మనకు ఏదైతే జాబ్ సంబంధించినటువంటి అప్లికేషన్కు విడుదలైన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఈ నెల 28వ తేదీ వరకు అయితే మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఈ వీడియో తరపు నుంచి అన్నమాట ఇక్కడ డ్రైవర్ జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ అన్నమాట. లైక్ ఏ విధంగా అంటే మీకు జాబ్ ఇవ్వడానికి ఎటువంటి టెస్టులు కండక్ట్ చేస్తారు, మీకు జాబ్ ఇవ్వాలంటే మీకు ఎన్ని మార్కులు రావాల్సి ఉంటుంది, మనకు స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ కంప్లీట్ అన్నమాట. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మీకు జాబ్ రావాలంటే మీకు ఎన్ని మార్కులు ఉండాలని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు జాబ్ వచ్చేంత వరకు. ఓకే, అభ్యర్థులు ఒకసారి చూడండి. మనం ఇక్కడ ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఉన్నామో ఒకసారి మీరు అందరూ అబ్జర్వ్ చేయొచ్చు. పేజీ నంబర్ 21 పేజీ నంబర్ మనం ఇక్కడ ఉండడం జరిగింది, మీరు అందరూ వెరిఫై చేయొచ్చు. ఇక్కడ మనకు టైం మెన్షన్ చేసిన అనమాట. ముందుగా ఇక్కడ ఏదైతే మనకు మీకు సంబంధించి ఏదైతే అప్లికేషన్స్ అనేవి కూడా కంప్లీట్ అవ్వగానే మీకు అందరికైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జామినేషన్ అంటే రాత పరీక్ష మనకి ఎటువంటి ఉందన్నమాట. మీకు సంబంధించిన డ్రైవింగ్ టెస్ట్ మాత్రం ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఆధారంగా మనకు ఎగ్జామ్ పెడతారు కాబట్టి ఎలా ఉంటుంది మార్కింగ్ అనేటువంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అనమాట స్టెప్ 1 వచ్చి ఇక్కడ ఏదైతే మీకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ కావచ్చు, ఇంటిమేషన్ లెటర్ కావచ్చు, మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి అన్ని ఓకే అప్లికేషన్స్ అన్ని స్వీకరించిన తర్వాత మీకు సంబంధించిన కంప్లీట్గా మీకు అడ్మిట్ కార్డ్ కావచ్చు, ఇంటిమేషన్ కావచ్చు, అంటే మీకు పరీక్ష ఎక్కడ నిర్వహిస్తారు అంటే ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించిన పరీక్ష ఎక్కడ నిర్వహిస్తారు మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఒక ఆల్ టికెట్ అన్నమాట. అడ్మిట్ కార్డ్ ఇస్ నథింగ్ బట్ ఆల్ టికెట్లో మీకు మొత్తం ప్రణాళిక ఉంటుంది అన్నమాట. దాని ప్రకారం మీరు అందరూ కూడా ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, మనం ఈ యొక్క తరుణంలో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం మరి ఏ విధంగా మనకు ఇవన్నీ కూడా నిర్వహిస్తారని కూడా. ఫస్ట్ ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మనకు ఫిజికల్ మెజర్మెంట్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రాసెస్లో. ఓకే, ఈ యొక్క టెస్ట్ ప్రాసెస్లో మనకు ఫిజికల్ మెజర్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్క అభ్యర్థి అన్నమాట ఎవరైతే ఇక్కడ అప్లికేషన్ చేసినారో ఇక్కడ 10th క్లాస్ అనేట్టు కూడా మనము పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది, అంటే 10వ తరగతి పాస్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకు మెన్షన్ చేసినారు. ఇటువంటి ఇక్కడ ఏదైతే మస్ట్ నాట్ బి లెస్ దెన్ 160 సెంటీమీటర్స్ ఇన్ హైట్ అని మనకి ఇక్కడ ఇచ్చినమాట. ప్రతి ఒక్క అభ్యర్థి అన్నమాట 160 సెంటీమీటర్స్ కన్నా హైట్ అనేది కూడా తక్కువ ఉండొద్దు. 160 సెంటీమీటర్లు ఉంటే పర్లేదు, అంతకన్నా మించున్నా కానీ పర్లేదు అనమాట. 160 సెంటీమీటర్ల కన్నా తక్కువ హైట్ అయితే ఉండకూడదని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఇంకో పాయింట్ మెన్షన్ చేసినారన్నమాట. ది క్యాండిడేట్స్ హౌ క్వాలిఫై ఇన్ ద ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ షల్ హ్యావ్ టు అపియర్ ఫర్ ది క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద సేమ్ డే అనమాట. ఓకే, మనకు సేమ్ డే రోజు మనకి ఇక్కడ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో మనకి జరుగుతూ ఉంటుందని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అదే విధంగా మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు ఏ రోజు పరీక్ష ఉంటుంది, ఏ రోజు మీరు ఎక్కడ పరీక్ష కేంద్రానికి వెళ్ళాలి, మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు సంబంధించిన ఏదైతే మనకు అడ్మిట్ కార్డు ఇక్కడైతే మనకు మెన్షన్ చేస్తారనమాట. దాన్ని బట్టి మీరు అందరూ కూడా ఒకే యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ మనకి ఏదైతే డ్రైవింగ్ టెస్ట్ అనమాట మనకు. ఓకే, డ్రైవింగ్ టెస్ట్ అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. లైక్ అదే విధంగా ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ రోజు మీరు అందరూ వచ్చేసానమాట. ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ రోజు మీరు అందరూ వచ్చేసానమాట. మీకు సంబంధించిన ఏదైతే లైసెన్స్ అనేది కూడా మీరు అందరూ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మరి ఇక్కడ క్వాలిఫై మార్క్స్ అని మనం వెరిఫై చేద్దాం ఒకసారి. ఇక్కడ మనకు ఏ పారామీటర్స్ బట్టి మనకి ఇక్కడైతే డ్రైవింగ్ టెస్ట్ కి సంబంధించిన మార్క్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. టోటల్ గా డ్రైవింగ్ టెస్ట్ కి సంబంధించిన మార్క్స్ వచ్చేసి ఇక్కడ 60 మార్కులకి యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క 60 మార్కులలో మీకు ఇక్కడ దాదాపుగా 30 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఓకే, 30 మార్క్స్ అయితే మీకు రావాల్సి ఉంటుంది. ఓకే, ఆ యొక్క 30 మార్క్స్ ఓకే 60 మార్కులలో మరి ఎన్ని మార్క్స్ 30 మార్క్స్ రావాలి కదా, మరి ఏ దానికి ఎలా మనకు మార్క్సింగ్ ఇచ్చినారో ఇక్కడ మెన్షన్ చేసినారు. ఇక్కడ మ్యాక్సిమం చూడండి మార్క్స్ ఇచ్చినారు, క్వాలిఫై మార్క్స్ ఇచ్చినారు. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ పారామీటర్ మెన్షన్ చేసినారు అనమాట. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఏ వెహికల్ ఓకే ఫ్రమ్ రెస్ట్ ఆన్ ది లెవెల్ ఆఫ్ గ్రేడియంట్ అండ్ డౌన్ గ్రేడియంట్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేసిన అనమాట. అంటే వెహికల్ మీరు ఎలా స్టార్ట్ చేస్తారు దాన్ని బట్టి మనకి ఇక్కడైతే మార్కులు అయితే ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ యొక్క ఏదైతే మనము బస్సును స్టార్ట్ చేసినప్పుడు ఎలా మీరు స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఓకే, దాన్ని బట్టి అబ్జర్వేషన్ బట్టి ఇక్కడ టోటల్ గా ఈ యొక్క స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట మనకు 6 మార్కులు అయితే ఉంటాయి అన్నమాట. ఈ యొక్క 6 మార్కులకి మనకు దాదాపుగా 3 మార్కులు వస్తాం మనం ఇక్కడ ఈ యొక్క ఎగ్జామినేషన్ లో పాస్ అవుతాం అన్నమాట. ఇక్కడ ఓన్లీ స్టార్టింగ్ అనమాట. ఒక స్టార్టింగ్ ఎగ్జామినేషన్ లో తర్వాత గేర్ చేంజింగ్ అప్ అనమాట. ఓకే, మీరు గేర్ ఏ విధంగా చేంజ్ చేస్తా ఉన్నారు ఒకసారి మనకు అధికారులు ఉంటారన్నమాట, అఫీషియల్ అథారిటీస్ ఉంటారన్నమాట. మీరు ఎలా గేర్ చేంజ్ చేస్తా ఉన్నారు ఓకే, ఇదే స్పీడ్ అప్ లో గేర్ చేంజ్ చేస్తుంది, ఎటువంటి మోషన్ బట్టి మీరు గేర్ చేంజ్ చేస్తా ఉన్నారు ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ గేర్ చేంజింగ్ సంబంధించిన టెస్ట్ లో
దాదాపు మనకు 8 మార్కులు అయితే ఉంటాయి అన్నమాట. ఈ యొక్క 8 మార్కులకి ఇక్కడ మీకు 4 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. మీరు ఈ యొక్క టెస్ట్ కూడా మీరు పాస్ కావడం జరుగుతుంది. అదేవిధంగా గేర్ చేంజింగ్ డౌన్ అనమాట. ఓకే, మీరు గేర్ చేంజింగ్ డౌన్ ఎలా చేస్తారో దాన్ని కూడా సేమ్ అనమాట. ఇక్కడ 8 మార్కులు మీకు అయితే 4 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా దీంతో పాటు ఇక్కడ రోడ్ సీన్ జనరల్ డ్రైవింగ్ కంట్రోల్ ఆఫ్ వెహికల్ ఇన్ ఆల్ ట్రాఫిక్ కండిషన్స్. ఓకే, మనకి ఇక్కడ అన్ని ఇచ్చినారన్నమాట. కాబట్టి ఇక్కడ ఒకసారి వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు మీరు ఏ విధంగా వెహికల్ మీరు ఓకే లైక్ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు, అదే విధంగా మీరు ఎలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఓకే, మనకు లైక్ ఏ విధంగా అంటే బ్రేక్ కట్టలు వచ్చినా కానీ, తర్వాత మనకు సిగ్నల్స్ మంచి ట్రాఫిక్ రూల్స్ వచ్చినా కానీ మీరు ఏ విధంగా మేనేజ్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారంటే అబ్జర్వ్ చేసి ఇక్కడ మనకు ఒక జడ్జ్మెంట్ పైన ఇచ్చేసి ఇక్కడ కంప్లీట్గా అంటే ముంగడు నుంచి ఒక వెహికల్ వస్తుందంటే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మారుతారా, లెఫ్ట్ సైడ్ మారుతారా, దాన్ని బట్టి మీరు సింగిల్ రోడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ రోడ్లో మీరు బస్సు వెళ్తూ ఉంటే మీకు ఆపోజిట్ ఇంకొక లారీ కానీ మనం వస్తున్నట్టయితే మీరు ఏ విధంగా దాన్ని జడ్జ్ చేయగలుగుతారు, ఏ విధంగా మీరు దానికి మీరు వే ఇచ్చేసి తర్వాత మీ వీళ్ళు మీరు ఎలా వెళ్తారు అనేక కంట్రోల్ అనమాట. ఓకే, కంట్రోల్ యూనిట్ ఎలా జరుగుతుంది మీది అని కూడా మనకు కంప్లీట్గా మీకు సంబంధించినటువంటి ఏదైతే రోడ్స్ యొక్క విజిబిలిటీ మీరు ఎలా చేయగలుగుతున్నారు, మీరు ఎలా డిసిజన్ తీసుకోగలుగుతున్నారు అని కూడా మనకు స్టెప్ బై స్టెప్ అయితే మీరు అన్ని ఓకే మీరు చేసినటువంటి అన్ని ప్రాసెస్ అయితే అబ్జర్వ్ చేసి మనకు టోటల్గా మనకు 16 మార్కులు అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క పరీక్షలో. ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ 8 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా యూజ్ ఆఫ్ బ్రేక్స్ అనమాట. మీరు బ్రేక్స్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు, అలాగే బ్రేక్స్ వేసేటప్పుడు మీరు క్లచ్ అనేది కూడా ప్రెస్ చేస్తున్నారా, ప్రెస్ చేస్తారా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ అయితే అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్రేకింగ్ వచ్చేసి ఇక్కడ 6 మార్క్స్ ఉంటాయి అనమాట, మీకు 3 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అదే విధంగా స్టాపింగ్, పార్కింగ్, రిజర్వింగ్ ఆఫ్ వెహికల్ అనమాట. మరి వెహికల్ ని ఎలా స్టాప్ చేస్తూ ఉన్నారు అంటే మీరు గేర్స్ డౌన్ చేసి స్టాప్ చేస్తూ ఉన్నారా, నోటల్కి ఇచ్చినాక స్టాప్ చేస్తూ ఉన్నారా, ఆటోమేటిక్ గా మీరు స్టాప్ చేసేసి గేర్ డౌన్ చేస్తూ ఉన్నారా, ఇవన్నీ అనమాట. రిజర్వ్ ఎలా పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా ఓకే వెహికల్ సంబంధించిన కంప్లీట్ గా రెస్ట్ పొజిషన్ కి ఎలా తీసుకొస్తా ఉన్నారని మీకు ఒక ప్రణాళిక మీకు ఒక సిద్ధమై ఉంటుంది. కాబట్టి అక్కడ మీకు పార్కింగ్ ప్లేస్ లో మీరు అందరూ కూడా వెళ్ళేసి వెహికల్ అయితే పార్క్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఐఆర్ అథారిటీస్ అయితే మీకు సంబంధించిన ఏదైతే మీరు ఎలా స్టాప్ చేస్తూ ఉన్నారు, ఎలా గేర్ చేంజ్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఐఆర్ అథారిటీస్ అనమాట బస్ లో మీ పక్కన కూర్చొని ప్రతి ఒక్కరైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క స్టాపింగ్, పార్కింగ్, రిజర్వింగ్ సంబంధించి ఈ యొక్క టెస్ట్ లో మనకు 8 మార్కులు ఉంటాయి అనమాట, మీకు 4 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. అదే విధంగా ఫాలోయింగ్ రూడ్ పోలీస్ సిగ్నల్స్ కావచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు. ఓకే, ఇక్కడ మనం బస్సు వెళ్తా ఉన్న కొద్దీ మనకి ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీస్ సిగ్నల్స్ ఇవన్నీ మీరు ఎలా ఫాలో అవుతా ఉన్నారని కూడా స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు బస్సు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు అనుకోండి. ఓకే, సడన్ గా మనకి ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ రూల్స్ యొక్క సిగ్నల్ రావడం జరిగింది. ఓకే, నాకు సిగ్నల్ వస్తుంది కదా, సిగ్నల్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ మనకు ఏదైతే రోడ్ పైన మనకు వైట్ లైన్ అయితే ఉంటుంది అనమాట, అంటే స్టాప్ అనే వైట్ లైన్ అయితే ఉంటుంది. మీరు ఆ యొక్క వైట్ లైన్ ని దాటిస్తా ఉన్నారా, ఓకే రూల్స్ ని మీరు రిమూవ్ చేసి మీరు ముందుకు వెళ్తా ఉన్నారా, లేదంటే స్టాప్ లైన్ అవతలని మీరు బస్ ఆపుతా ఉన్నారా అని కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి మనకు రోడ్ పాలసీస్ కావచ్చు, తర్వాత ట్రాఫిక్ రూల్స్ కావచ్చు మీరు ఫాలో అవుతారని కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పరీక్షలో మనకు ఇక్కడ 8 మార్క్స్ ఉంటుంది, మీకు 4 మార్క్స్ రావాల్సి ఉంటుంది అనమాట. టోటల్ గా ఈ యొక్క డ్రైవింగ్ టెస్ట్ సంబంధించి మనకి ఇక్కడ 60 మార్కులు అయితే మనకు ఉంటాయి. ఇక్కడ ఓవరాల్ గా 60 మార్కులు మీకు ఇక్కడ ఏదైతే 30 మార్కులు ఉంటాయి కదా, మీ యొక్క 30 మార్కులు మీకు వస్తాయి. మీరు యొక్క 60 మార్కులకు 30 మార్కులు మీరు సాధించినట్టయితే మీరైతే ఒక డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ అయినట్టు లెక్క అనమాట. ఓకే, అదే విధంగా మనకు ఇక్కడ సెకండ్ పారామీటర్స్ మెన్షన్ చేసినారు. ఇక్కడ చూడండి మనకు వేటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేసినామంటే ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ ఇక్కడ మనకు టోటల్ గా 60 మార్కులు మీకు 30 మార్క్స్ రావాల్సి ఉంటుంది, పాస్ అవుతారు. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ 40 మార్కులు వచ్చేసి అంటే టోటల్ గా ఈ యొక్క మనకు డ్రైవర్ జాబ్ అభ్యర్థులకు అందరు కూడా ఇక్కడ 100 మార్క్స్ అనమాట. 100 మార్క్స్ అని మనకు 2 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్, అదే విధంగా మనకి ఇక్కడ మీకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన 40 మార్క్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు మనకు అకాడమిక్ క్వాలిఫికేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మనకు అగ్రిగేట్ స్కోర్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనమాట. టోటల్ గా మనకు 15 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క అభ్యర్థికి 15 మార్కులు వస్తాయా అన్నట్టయితే రావు. లైక్ ఏ విధంగా అంటే దాదాపు మనకి ఇక్కడ 600 మార్కులు అనుకుందాం. ఇక్కడ 600 మార్కులకు మీకు ఇక్కడ 10th క్లాస్ లో మీకు ఎన్ని వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ గా 550 మార్క్స్ అయితే మనము వచ్చినాయి అనుకుందాం అనమాట. 500 మార్క్స్ మీకు వచ్చినట్టయితే దాదాపుగా ఎంత పర్సెంటేజ్ వస్తుంది మీకు ఇక్కడ మనకు పర్సెంటేజ్ రూపంలో మనమైతే ఈ యొక్క మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాదాపుగా 550 మార్కులకు దాదాపు మీకు 90% వచ్చింది అనుకుందాం. ఓకే, ఈ యొక్క 90% అనేది కూడా మీరు ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు మెన్షన్ చేసింది అనమాట. ఇక పర్సెంట్ చూడండి, పర్సెంట్ ఆఫ్ స్కోర్ ఇంటూ 0.5 అనమాట. ఓకే, 0.5 నథింగ్ బట్టే 15 మార్కులు అనమాట. కాబట్టి మీరు ఇక్కడ దాదాపుగా 90 చూడండి 90% ఇంటూ 0.5 ఓకే
మీరు ఇట్లా 0.15 మీరు ఇట్లా చేసినారనుకోండి క్యాలిక్యులేషన్, దాదాపు మీకు 14 మార్క్స్ అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా అనమాట మీకు సంబంధించిన ఏదైతే మార్క్స్ ఎలా వచ్చినాయి, మీ పర్సెంటేజ్ ఎలా వచ్చిందో దాన్ని బట్టి మీరు అందరూ కూడా ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు అందరూ కూడా 15 మార్కులకు మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో ఎస్ఎస్సి మార్క్స్ బట్టి అని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఓకే, మీకు ఇక్కడ 600 మార్కులకి 600 మార్కులు వచ్చాయంటే మీకు 15 మార్కులు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు ఏదైతే మెన్షన్ చేసినా కదా, క్యాండిడేట్స్ హూ పొసెస్ వ్యాలిడ్ డ్రైవింగ్ ఓకే లైసెన్స్ ఆఫ్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ అనమాట. ఓకే, మీకు సంబంధించి ఏదైతే వెహికల్ సంబంధించి మీ దగ్గర లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి టోటల్ మనకు మార్కులు అనమాట. అంటే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు 25 మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది. ఈ యొక్క 25 మార్కులు కేటాయించడంలో మీకు స్టేజెస్ వైజ్ అనమాట. అంటే ప్రతి ఒక్కరికి 25 మార్కులు వస్తామని చెప్పలేం, కానీ ఇక్కడ మనకు కొన్ని స్టేజ్ అయితే మెన్షన్ చేసినారు. లైక్ ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఫుల్ ఆఫ్ 24 ఓకే 24 మంత్స్ అని మనం మెన్షన్ చేసిన అనమాట. ఇక్కడ 24 మంత్స్ నుంచి మీ దగ్గర ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందన్నట్టయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇక్కడ ఈ రోజు అనుకుందాం. ఓకే, ఈ రోజు మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ చేసినారు, మీకు ఈ రోజు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ గా 24 మంత్స్ అంటే 2 సంవత్సరాల తర్వాత, అంటే మీ దగ్గర మీరు ప్రీవియస్ గా మీ దగ్గర 2 సంవత్సరాల నుంచి మీ దగ్గర లైసెన్స్ ఉన్నట్లయితే మీకు ఇక్కడ 5 మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ 36 మంత్స్ అనమాట. నథింగ్ బట్టి ఇక్కడ 3 సంవత్సరాల నుంచి మీకు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే, అంటే ప్రీవియస్ అంటే 2025 కాబట్టి మీకు 2022లో మీకు లైసెన్స్ ఉన్నట్లయితే మీకు 10 మార్కులు వస్తాయి. అదే విధంగా నెక్స్ట్ గా చూడండి, మనకు ఏదైతే 42 మంత్స్ అన్నమాట, దాదాపుగా 3 సంవత్సరాల పైగా కాబట్టి దాదాపుగా మీకు 3 సంవత్సరాల 8 నెలలు 9 నెలల నుంచి అంటే మనకు లైసెన్స్ ఉన్నట్లయితే, అంటే 2021లో మీరు లైసెన్స్ తీసుకున్నట్లయితే మీకు దాదాపుగా ఇక్కడ ఎంత మీకు 15 మార్కులు అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ 42 నుంచి 48 మంత్స్ అనమాట. అంటే 48 నెలల నుంచి మీ దగ్గర లైసెన్స్ ఉన్నట్లయితే మీకు 20 మార్కులు వస్తున్నాయి. అంటే దాదాపుగా 4 సంవత్సరాలు అనుకోండి. ఓకే, 4 సంవత్సరాలు కన్నా ఎక్కువనే, 4 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు అనుకోండి. అంటే మీ దగ్గర అన్ని రోజుల నుంచి మీ దగ్గర లైసెన్స్ ఉంటే 20 మార్కులు వస్తాయి. అదే విధంగా మీకు కంప్లీట్ గా మీకు 48 నెలలు ఓకే 48 నెలల నుంచి మీ దగ్గర లైసెన్స్ ఉన్నట్లయితే మీకు 25 మార్కులు అయితే రావడం జరుగుతుంది. టోటల్ గా ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ లో మనకు 40 మార్క్స్ అయితే మనకి ఈ విధంగా అయితే క్వాలిఫికేషన్ అన్నమాట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదే విధంగా లైసెన్స్ పైన డిపెండ్ అయ్యి మనకి ఇక్కడ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క మార్క్స్ ఆధారంగా అదే విధంగా డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే మెరిట్ లిస్ట్ చేసేసి మీకు అందరు కూడా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనకు జాబ్ ఇవ్వడానికి ప్రక్రియ మనకి ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే మనం మెన్షన్ చేసినారు. ప్రతి ఒక్క అభ్యర్థి అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నాకున్నటువంటి కొంచెం ఎక్స్పీరియన్స్ తో పాటు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే ఓకే అందరికి కూడా నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా క్లారిటీ అనుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ విధంగానే మీకు ఎప్పటికప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాను. ఈరోజు వచ్చేసనమాట ఓన్లీ మనం ఇక్కడ డ్రైవర్ పోస్ట్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసినాము. ఓకే, అదే విధంగా వీటితో పాటు మనకు నెక్స్ట్ శ్రామిక్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా మీకు చెప్తా ఉంటాను. నెక్స్ట్ వచ్చేసనమాట మీకు అందరు కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ లో మనకి ఇక్కడ మీకు సంబంధించి చాలా మంది అభ్యర్థులు అనమాట కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ సార్ మరి ఇక్కడ వచ్చేసి దాదాపుగా మాకు సైట్ ఉంది ఎలా అని అడుగుతూ ఉన్నారు అనమాట. మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేసినారు. ఓకే, మన నోటిఫికేషన్ లోనే మెడికల్ స్టాండర్డ్స్ అని మెన్షన్ చేసినారు. ఇందులో వచ్చేసి అనమాట మీకు సంబంధించి ఏదైతే జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అదే మనకు సైట్ అయితే చెక్ చేయడం జరుగుతుంది అనమాట. విజన్ టెస్ట్ కావచ్చు, స్టాండర్డ్స్ కావచ్చు, డే ఇంటూ విజన్ కావచ్చు, నాకెడ్ ఐ కావచ్చు, అన్ని మీకు అయితే చూడడం జరుగుతుంది. అదే విధంగా నియర్ విజన్ కావచ్చు, J1 విత్ గ్లాసెస్ కావచ్చు, ఇవన్నీ అయితే మీకు అంటే కంటికి సంబంధించిన పరీక్షలు అయితే అన్ని చేస్తారు అనమాట. అంటే మీకు ఎలా కనిపిస్తా ఉంది ఓకే మీకు ఓకే ఇవన్నీ కూడా మీకు ఐ సైట్ సంబంధించి కంప్లీట్ గా కలర్స్ కావచ్చు, బ్లైండ్నెస్ కావచ్చు అన్ని అయితే మీకు చెక్అవుట్ చేయడం జరుగుతుంది ఒక పరీక్ష ఆధారంలో. ఓకే, ఇందులో మీరు ఇన్ కేసు బ్లైండ్నెస్ ఉంది మీ అన్నట్లయితే కూడా మీకు సంబంధించి ఏదైతే సెలక్షన్ లిస్ట్ లో మీరు అయితే ఉండకపోవచ్చు మేబీ. ఓకే, అదే విధంగా ఇక్కడ వచ్చేసిన ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు క్యాండిడేట్ ప్రొవిజన్ సెలెక్టెడ్ షల్ బి రిఫర్డ్ టు ది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో మనకి ఇక్కడ ఒక ఐ విజన్ కి సంబంధించిన టెస్ట్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కదా, ఆ యొక్క మెడికల్ హాస్పిటల్లో మనకు జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీకు జాబ్ ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట డ్రైవర్ జాబ్ సంబంధించి. ఓకే అభ్యర్థులు, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ విడత నుంచి. అందరికీ నమస్కారం, జై హింద్.